అన్నా ఓ కింగ్సీ వద్దులే, మళ్ళీ ఆరోగ్యానికి హానికరం అని కింద స్లోగా వేసుకోవాలి. ఓ చూడయ్య అన్న. ఇంకా రాలేదేంటి ఇడు? హలో, అరే ఏమైందిరా? 1 అవర్ నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నా నీకోసం. సారీ మామ, అడ్జస్ట్ అవ్వట్లేదు. ఇంకో 2 డేస్లో 100% సెట్ చేస్తా. అరే ఎంత ఇంపార్టెంట్ చెప్పి డబ్బులు ఇచ్చి అడుకోవడం అంటే ఇదే. ఏ ఎదవకైనా హెల్ప్ చేయొచ్చు కానీ ఫ్రెండ్కి మాత్రం అస్సలు హెల్ప్ చేయకూడదు. చెత్త ఎదవలు, చెత్త పండుగలు. ఏం పుట్టింది ఇది? తినమ్మ, ఏం పుట్టింది ఇది? స్టార్ట్ అవ్వట్లేదు. పెట్రోల్ కూడా కొట్టించాను కదా. ఏం అర్థం కావట్లేదే. అంతా బాగానే ఉంది. మేడం, ఇవాళ బస్సు వచ్చి లేట్ అవుతుంది. నా ఆటో ఎక్కండి, కాలేజ్ దగ్గర దింపేస్తాను. ఎందుకు లేట్ అవుతుంది? రోజు బస్ కరెక్ట్ టైంకే వస్తుంది కదా. ఈరోజు రాదమ్మా, టైం కూడా 9 దాటేసింది. 9 దాటేసిందా? అవునమ్మా. ఎంత తీసుకుంటావు? బస్ ఛార్జీ కన్నా ఒక 10 రూపాయలు ఎక్కువ అమ్మా. సరే. అన్నా వాటరీ. అమ్మా
రే చెప్పరా. అర్జెంటుగా 5,000 కావాలరా. రోడ్డు మీద బండి ఆగిపోయిందిరా. డబ్బులు ఇస్తేనే శేఖర్ హ్యాండ్ ఇచ్చాడు. ఎన్ని రోజుల్లో తిరిగి ఇస్తావు? అరే ఏందిరా ఇది, ఇన్ని సంవత్సరాల ఫ్రెండ్షిప్లు ఇంతేనా? ముందంటే నీకు జాబ్ ఉండేది, ఇప్పుడు లేదు కదా, అందుకే డౌట్ కొద్ది అడిగా ఇస్తావో ఇవో అని. అరే 10 డేస్లో ఇచ్చేస్తారా. ఫోన్పేన గూగుల్ పేన అర్జెంట్ చేయరా, బండి బాగా చేపియాలి. సరే చేస్తా. థ్యాంక్స్ రా. జాబ్ లేకపోతే ఇంట్లోనే కాదు, బయట ఫ్రెండ్స్ కూడా కుక్కలా చూస్తున్నారు. మానస, భలే గుర్తుపట్టావే, కళ్ళు లేకున్నా ఉన్నట్టే. అది నాకు దేవుడిచ్చిన స్పెషల్ టాలెంట్. ఎవరి స్పెస్ అయినా నాకు ఒకసారి తాకితే అది అలా మైండ్లో గుర్తుండిపోతుంది. ఇప్పుడు చూసా కదా, మా అర్థమైంది. అవును, అకౌంట్స్ నోట్స్ తీసుకొచ్చావా? తీసుకొని వచ్చా, క్లాస్ రూమ్లోకి వెళ్ళాక ఇస్తా పదా. బతికించావే బాబు, లేకపోతే అకౌంట్ సార్తో పెద్ద తలనొప్పి. అన్నట్టు నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటది? తర్వాత చెప్తా, కానీ ముందు పద, క్లాస్కి టైం అవుతుంది. ఏంట్రా అర్జెంట్ రమ్మను, ఏమైనా ఇంపార్టెంట్ పన్నా? అరే అర్జెంట్ 3,000 కావాలరా. శేఖరాడు 5,000 ఇచ్చింది కదా, అవేం చేసినావు? అప్పుడే ఆ విషయం నీ వరకు వచ్చిందా? వాడు అంతేరా, ఏది కడుపులో దాచుకో. కానీ ఇంతకీ 5,000 ఏం చేసినావురా? ఇదిగో బండి ఇంజన్ దొబ్బితే చేయించా. నా బండి చేసినట్టు ఫీల్ అవుతావు ఏంట్రా? నీ బండే కదా. నా బండే లేరా. మరి 5,000 ఎందుకురా? జేబులో రూపాయి లేదు, రూమ్లో సరుకులు లేవు. కష్టాలు లేకుండా జాబ్ చూసుకోవచ్చు కదా. ఒక నిమిషం ఉండు. జీపీ చేసా? ఓకే థ్యాంక్స్ రా. హలో, నేను రావడానికి వారం టైం పట్టేలా ఉంది. మీ పిన్నిని తీసుకొచ్చుకుంటావా? లేదమ్మా, నేను నా ఫ్రెండ్ని తీసుకొచ్చుకుంటాను. ఎవరు? ఆ కోతి పిల్ల శృతినా? కాదమ్మా, స్వాతి. సరే, ఎవరినో ఒకరిని రమ్మను, నువ్వు జాగ్రత్త. సరే అమ్మా, నువ్వు ఫోన్ పెట్టే, నేను ఉంటా. ఏమైంది మామ? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు. ఫోన్ చేసినావా? 4 సార్లు ఫోన్ చేసినా మామ. అవునా? ఓ సైలెంట్లో ఉందిరా, చూడలే. ముందు ఆ వీడియోలు చూసుడు బంద్ చేయి. సరే కానీ నీకు 10,000 కొట్టిన వచ్చినాయా చూడు. అవునా? అరే వీటితో పాటు ఇంకో 5,000 ఏమన్నా గారా? సారీ మామ, అడ్జస్ట్ కాలేదు. నెల కాగానే ఈఎంఐ అని, కరెంటు బిల్ అని, ఇల్లు బిల్ అని జేబు మొత్తం ఖాళీ అవుతుంది. ఈసారి ఎక్కడన్నా అడ్జస్ట్ చేసుకో. సరే మామ, పోయేత్తా. ఇక
ఇక నీకు నాకు సెట్ అవ్వదు, మనం విడిపోవడమే కరెక్ట్. అది కాదు, నేను చెప్పేది విను. 6 నెలల నుంచి నువ్వు చెప్తూనే ఉన్నావు, నేను వింటూనే ఉన్నా. నా ప్రాబ్లమ్స్ అలాంటివి. నాకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటన్నిటిని దాటుకుంటూ పోవడమే కదా లైఫ్. నీతో ఉంటే లైఫ్ మొత్తం ప్రాబ్లమ్స్ మధ్యనే బ్రతకాల్సి వస్తుంది. నా ప్రాబ్లమ్స్ నీ దగ్గరికి రానియకుండా నేను చూసుకుంటా కదా. వద్దు ప్లీజ్. పదవే బండెక్కు.